అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక హెల్తీ బ్రొకోలీ రెసిపీ చేసుకుందామండి. సో దానికోసం ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. సో బటర్ని లో ఫ్లేమ్లో బాగా మెల్ట్ చేయాలి. వన్స్ బటర్ మెల్ట్ అయిన తర్వాత గార్లిక్ క్లోవ్స్ని చిన్న చిన్న పీసెస్ లాగా చాప్ చేసుకోవాలి. సో చాప్ చేసిన గార్లిక్ని ఈ బటర్లో సాటే చేయాలండి. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన రెసిపీకి టేస్ట్ అండ్ అరోమా రెండింటిని ఎన్హాన్స్ చేసేది మన గార్లికే. సో గార్లిక్ని మనం డీప్ బ్రౌన్గా కుక్ చేసుకోవాలి, మంచి అరోమా వచ్చే వరకు. వన్స్ ఆ అరోమా వచ్చిన తర్వాత ఒక స్మాల్ ఆనియన్ చాప్ చేసుకొని వేసుకోవాలండి. స్మాల్ సరిపోతుంది, బికాజ్ ఇది ఎపిటైజరే కాబట్టి. సో స్మాల్ ఆనియన్ ఈజ్ సఫిషియెంట్ అండి. స్మాల్ ఆనియన్ వేసుకొని బటర్లో బాగా సాటే చేయాలి. వన్స్ ఈ ప్రాసెస్ అలా జరుగుతుండగా మనకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే, ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వాలి అంటే పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటాము. సో సాల్ట్ అనేది కూడా మనకి ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్ అయినప్పుడు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇలా అయినప్పుడు మన ఆనియన్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సో మనకి దీనివల్ల కుకింగ్ ప్రాసెస్ అనేది స్పీడప్ అవుతుంది, అందుకని యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ ఇస్తాము. సో ఇంతకీ బ్రొకోలీని నేను ఎందుకు ఈరోజు రెసిపీలో సెలెక్ట్ చేసుకున్నానంటే, బ్రొకోలీ ఈజ్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్ అండి అండ్ లో ఇన్ క్యాలరీస్. సో ఎస్పెషల్లీ ఈ రోజుల్లో డైట్ ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు. సో డైట్ చేసే వాళ్ళందరికీ ఇది ఒక మంచి రెసిపీ, టేస్టీగా కూడా తినాలి కదండి. సో అందుకే ఈ రెసిపీ. సో ఇక్కడ బ్రొకోలీ ఫ్లోరెట్స్ని నీట్గా వాష్ చేసుకొని నేను ఈ బటర్, ఆనియన్, గార్లిక్లో సాటే చేయడానికి వేసేసానండి. సో ఇక్కడ బాగా బటర్లో దీంట్లో సాటే చేయడానికి కింద నుంచి పైకి బాగా మిక్స్ చేస్తున్నాను. అండ్ బ్రొకోలీలో మనకుండే విటమిన్స్ ఏంటేంటి, ఏ, సి అండ్ కే. అవి మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి అండ్ డైజెషన్ని కూడా సపోర్ట్ చేస్తాయి. సో మీరు ఎపిటైజర్గా తిందాం అనుకుంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసేసుకొని జెంటిల్గా మిక్స్ ఇవ్వాలండి. లో ఫ్లేమ్లోనే ప్రాసెస్ అంతా జరిగితే మీకు నీట్గా కుక్ అవుతుంది, ఓవర్ కుక్ అవ్వదు బ్రొకోలీ అనేది. సో బ్రొకోలీ మనకి ఈ గ్రీన్ షేడ్లో ఉంటేనే తినాలనిపిస్తుంది కదండి. ఇంతకన్నా తక్కువ కలర్ అయిపోయినా మనకి తినడానికి ఫస్ట్ నచ్చదు. సో ఈ కలర్ ఇలానే రీటైన్ అవ్వాలి అంటే మీరు లిడ్ పెట్టి కుక్ చేయకూడదు, ఓపెన్గా కుక్ చేస్తే మీకు ఈ గ్రీన్ కలర్ రీటైన్ అవుతుంది బ్రొకోలీలో. సో దీన్ని లో ఫ్లేమ్లో సాటే చేద్దాం. సో కొద్దిగా ప్రాసెస్ని నేను స్పీడప్ చేయడానికి 1 టేబుల్ స్పూన్ అంటే 1 చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకు కొద్ది ప్రాసెస్ కొద్దిగా స్పీడప్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు బ్రొకోలీ కూడా కొద్దిగా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. సో అందుకని వాటర్ వేసుకున్నాను. బ్రొకోలీలో మనకి కాల్షియం కూడా కొద్దిగా ఎక్కువే ఉంటుందండి, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ బోన్ హెల్త్. ఇది మనకి రాగా అయినా తినచ్చు అండ్ కుక్డ్ కూడా తినచ్చు. రాగా తినడానికి ఇష్టపడం కదండి. ఇక్కడ నేను మీకు బ్రొకోలీ కుక్ అయిందా లేదా అన్న చిన్న టిప్ ఇస్తున్నానండి. బ్రొకోలీ మధ్యలో ఉండే స్టెమ్ ఉంటుంది కదా, అది వైట్ షేడ్ నుంచి ఇలా లైట్ బ్రౌనిష్ షేడ్లోకి వచ్చింది అంటే వీఆర్ డన్ అండి. అక్కడికి స్టాప్ చేసేయాలి. అంతకన్నా కూడా బ్రొకోలీ ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఎపిటైజర్గా ఒక స్నాక్గా తినాలనుకుంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో స్టాప్ చేసేసుకోవచ్చు. లేదు మేము ఒక రైస్కి, చపాతీకి సైడ్ డిష్గా తిందాం అనుకుంటే దీన్ని ఇంకొద్దిగా సాసీగా తయారు చేసుకుందాం. సో అలా చేయాలి అంటే బ్రొకోలీని ప్యాన్లో 2 పార్ట్స్గా సపరేట్ చేసుకుందామండి. 2 పార్ట్స్గా అటు కొద్దిగా ఇటు కొద్దిగా సపరేట్ చేసుకొని ఒక చిన్న బౌల్లో కార్న్ఫ్లోర్ తీసుకొని కార్న్ఫ్లోర్లో ఒక జస్ట్ 2 to 3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేయాలి. ఆ కార్న్ఫ్లోర్ మిక్స్లో వేసిన తర్వాత నీట్గా స్లర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. అస్సలు ఉండలు కట్టకూడదు, నీట్గా మీకు ఫ్లోయి కన్సిస్టెన్సీలో వచ్చేసేయాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. సో నీట్గా స్పూన్ పెట్టుకొని స్లోగా ఉండలు ఎక్కడున్నా నీట్గా తిప్పుతూ మీరు కలుపుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. స్పూన్తో కుదరట్లేదంటే యూ కెన్ ట్రై విత్ హ్యాండ్స్ కూడా అండి, హ్యాండ్తో కూడా కలుపుకోవచ్చు. వన్స్ నీట్గా అదంతా కలిపేసుకున్న తర్వాత మీకు ఫ్లోయి కన్సిస్టెన్సీ వచ్చేసింది, ఉండలు లేదు అనుకున్నప్పుడు మీరు బ్రొకోలీ మధ్యలో ఎక్కడైతే మీరు స్పేస్ ఉంచారు కదా ఆ స్పేస్లో మీరు వేసేసుకోవచ్చండి. సో దీనివల్ల ఏంటంటే మనకి కొద్దిగా సాసీ టెక్స్చర్ వస్తుంది మన బ్రొకోలీకి. సో ఇలా సాసీగా రావడం వల్ల మనము అది సైడ్
డిష్గా కూడా తినచ్చు. అంటే కొంతమంది డైరెక్ట్గా రాగా అలా తినలేము అనుకున్న వాళ్ళు ఉంటారు కదండి బ్రొకోలీ. సో వాళ్ళు ఇలాగ సైడ్ డిష్గా తినచ్చు, రైస్తో కానీ రోటీస్తో కానీ అలా కూడా బాగుంటుంది. ఓవర్ కుక్ అయినా కూడా మనం తినలేమండి. సో బ్రొకోలీ కుక్ చేసేటప్పుడు కొద్దిగా మనకి ఆ నాక్నెస్ ఉండాలి, ఏ టైంకి అది కుక్ అవుతుంది, ఇంతకన్నా ఎక్కువ అవుతుంది అని అనుకోకుండా ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏం చేయాలంటే మనం టర్న్ ఆఫ్ చేసేయాలండి. వీఆర్ డన్, ఇంతకన్నా కుక్ చేయకూడదు. సో దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక ఇలా తినడం ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా ఆరిగానో కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఆరిగానో స్ప్రింకిల్ చేసుకొని మనం తింటే దీన్ని టేస్ట్ చాలా యమ్మీగా ఉంటుందండి. సో దీనిలో ఉన్న బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని ఎందుకు విడిచిపెట్టేయడం, దీన్ని హెల్తీగా చేసుకుంటే అందరం తినొచ్చు కదా అని. ఇది వీడియో అండి.